తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మార్వెల్ ఫ్యాన్స్‌లో చాలామందికి ఉండే ప్రశ్న ఇదే. ఆస్గార్డ్ రాజైన ఓడిన్ దగ్గర ఇన్ఫినిటీ గాంట్లెట్ గురించి సమాచారం ఉండగా, అతను ఎందుకు ఇన్ఫినిటీ స్టోన్స్‌ని సేకరించి విశ్వాన్ని తన ఆధీనంలోకి తీసుకోలేదు? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ఫినిటీ స్టోన్స్‌లో ఒకటైన స్పేస్ స్టోన్ చాలా కాలం ఆస్గార్డ్ ఆధీనంలోనే ఉంది. అదే టెసరాక్ట్. మార్వెల్ సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి ఆ బ్లూ క్యూబ్ గుర్తుండే ఉంటుంది. అవెంజర్స్ సినిమాలో లోకి దాన్ని ఉపయోగించి చిటోరి ఆర్మీని భూమిపైకి తీసుకొచ్చాడు. తర్వాత అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో అదే టెసరాక్ట్ నుంచి థానస్ స్పేస్ స్టోన్ని తీసుకొని తన ఇన్ఫినిటీ గాంట్లెట్లో పెట్టుకుంటాడు. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, థోర్ రాగ్నరాక్ సినిమాలో హెలా ఆస్గార్డ్ ఖజానాలో ఉన్న ఇన్ఫినిటీ గాంట్లెట్ని చూసి ఫేక్ అని చెప్తుంది. అంటే అది అసలు ఇన్ఫినిటీ గాంట్లెట్ కాదు. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇన్ఫినిటీ గాంట్లెట్ ఎలా ఉంటుందో, ఇన్ఫినిటీ స్టోన్స్ దానిలో ఎలా ఫిట్ అవుతాయో తెలిసినప్పుడే కదా దాని నకిలీ రూపాన్ని తయారు చేయగలరు. అంటే ఓడిన్కి ఇన్ఫినిటీ స్టోన్స్ ఉనికి గురించి, వాటి శక్తి గురించి ముందే తెలిసి ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకవైపు టెసరాక్ట్ అతని ఆధీనంలో ఉంది, మరోవైపు ఆస్గార్డ్ ఖజానాలో ఫేక్ ఇన్ఫినిటీ గాంట్లెట్ కూడా ఉంది. మరి ఇన్ని విషయాలు తెలిసిన ఓడిన్ ఎందుకు మిగతా ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం వెతకలేదు? అసలు ఓడిన్కి ఇన్ఫినిటీ స్టోన్స్ కావాలనే కోరిక ఎప్పుడు లేదా? లేక ఒకప్పుడు వాటి కోసం ప్రయత్నించి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనము ఓడిన్ గతంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ కథ ఇన్ఫినిటీ స్టోన్స్తో కాదు, ఓడిన్ చేసిన ఒక పెద్ద తప్పుతో అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం చూసిన ఓడిన్ ఒక జ్ఞానవంతమైన రాజు, శాంతిని కోరుకునే నాయకుడు. కానీ వేల సంవత్సరాల క్రితం అతను పూర్తిగా వేరే వ్యక్తి. ఆ సమయంలో అతనికి శక్తి అంటే మక్కువ, విజయం అంటే వ్యసనం. రిలెంను జయించడం అతని లక్ష్యం. తన మొదటి కుమార్తె అయిన హెలాను సైనాధిపతిగా చేసుకొని ఈ 9 రిలెమ్స్ అంటే 9 లోకాలపై దండయాత్రలైతే చేశాడు. ఆ 9 రిలెమ్స్లో ఆస్గర్డ్ దేవతల లోకం, మిడ్గార్డ్ అంటే మారా యూనివర్సక మెయిన్ ఎర్త్, జోటన్హైమ్ అంటే ఫ్రాస్ట్ జైంట్స్ నివసించే లోకం, ముపెల్హైమ్ అంటే అగ్ని రాక్షసుల ప్రపంచం, నిఫెల్హైమ్ మంచు చీకటితో నిండిన లోకం, వానాహైమ్ వనిర్ దేవతల నివాసం, ఆల్ఫహైమ్ లైట్ ఎల్ఫ్స్ ప్రపంచం, స్వాడ్ ఆఫ్ హైమ్ డార్క్ ఎల్ఫ్స్ లోకం, నీడవెల్లేరు విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తయారయ్యే ప్రదేశం. ఒక రేలం తర్వాత మరో రేలం, ఒక యుద్ధం తర్వాత మరో యుద్ధం. అలా ఓడిన్, హెలా కలిసి ఆస్గార్డ్ను 9 రిలెమ్స్లో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చేశారు. ఆ సమయంలో ఓడిన్ని చూస్తే థానస్కి చాలా దగ్గరకున్న వ్యక్తిలా కనిపిస్తాడు. ఎందుకంటే థానస్ ఇన్ఫినిటీ స్టోన్స్ సహాయంతో విశ్వాన్ని తన ఇష్టానికి మార్చాలని అనుకున్నాడు. ఓడిన్ మాత్రం యుద్ధాల ద్వారా రియల్మ్స్ను జయించి తన ఆధిపత్యాన్ని విస్తరించాలని ప్రయత్నించాడు. ఇద్దరి మార్గాలు వేరైనా అధికారం కోసం ఉన్న ఆశ మాత్రం ఒకటే. ఓడిన్ కూడా ఒక దశలో ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి లోతైన అవగాహన కలిగి ఉండవచ్చని కొన్ని విషయాలు సూచిస్తున్నాయి. మొదటి ఆధారం టెసరాక్ట్. ఇన్ఫినిటీ స్టోన్స్లో ఒకటైన స్పేస్ స్టోన్ చాలా కాలం అతని ఆధీనంలోనే ఉంది. రెండో ఆధారం ఆస్గార్డ్ ఖజానాలో కనిపించిన ఫేక్ ఇన్ఫినిటీ గాంట్లెట్. ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి ఎలాంటి సమాచారం లేకపోతే అలాంటి వస్తువు అక్కడ ఉండేది కాదు. మూడో ఆధారం ఓడిన్ గతం. ఆ సమయంలో అతని లక్ష్యం తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కాబట్టి విశ్వంలో అత్యంత శక్తివంతమైన వస్తువుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉండడం అసాధ్యమే కాదు. అయితే ఓడిన్ జీవితంలో ఒక సంఘటన అన్నీ మార్చేసింది. ఆ సంఘటన పేరు హెలా. కాలక్రమేణా హెలా మరింత క్రూరంగా మారింది. ఒక రేలం గెలవడం ఆమెకు సరిపోలేదు. మరిన్ని రేలమ్స్ కావాలి, మరిన్ని యుద్ధాలు కావాలి, మరింత రక్తపాతం కావాలి. అప్పుడు ఓడిన్ ఒక భయంకరమైన నిజాన్ని గ్రహించాడు. హెలా చేస్తున్నది తప్పు కాదు, ఆమె తన తండ్రిలాగే మారుతుంది. ఆమెలో కనిపిస్తున్న అధికార దాహం, యుద్ధ పిచ్చి, రిలెమ్స్ను జయించాలనే కోరిక, ఇవన్నీ ఓడిన్ నుంచే వచ్చాయి. అదే క్షణంలో ఓడిన్ తన జీవితంలో అతిపెద్ద పాఠం నేర్చుకున్నాడు. అధికారానికి అంతం ఉండదు. ఎంత శక్తి వచ్చినా ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. ఒక రేలంను గెలిస్తే ఇంకో రేలం కావాలి, ఒక విజయం సాధిస్తే ఇంకో విజయం కావాలి. అదే దాహం చివరికి మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. థానస్లో మనం చూసింది ఇదే. కానీ ఓడిన్కి ఆ నిజం చాలా ముందే అర్థమైంది. అందుకే అతను తన మార్గాన్ని మార్చుకున్నాడు, యుద్ధాలను ఆపేశాడు, విజయాల కోసం పరిగెత్తడం మానేశాడు. తన కూతురైన హెలాను బంధించాడు, తన గతాన్ని
చరిత్రలో పాతిపెట్టేశాడు. అక్కడ నుంచి ఓడిన్ ఒక విజేత నుంచి నిజమైన రాజుగా మారాడు. ఇప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి మాట్లాడితే ఓడిన్ వాటి కోసం వెతక్కపోవడానికి మొదటి కారణం వాటి శక్తి గురించి అతనికి బాగా తెలుసు. స్పేస్ స్టోన్ విశ్వం అంతటా ప్రయాణించే శక్తిని ఇస్తుంది. రియాలిటీ స్టోన్ వాస్తవాన్ని మార్చగలదు. టైమ్ స్టోన్ కాలాన్ని నియంత్రించగలదు. మైండ్ స్టోన్ మనసులను ప్రభావితం చేయగలదు. పవర్ స్టోన్ మొత్తం గ్రహాలను నాశనం చేయగలదు. సోల్ స్టోన్ అయితే మిగతా స్టోన్స్ కంటే చాలా రహస్యమైనది. ఈ 6 స్టోన్స్ ఒకే చోట చేరితే అది కేవలం శక్తి కాదు, దాదాపు గాడ్ లెవెల్కి చేరినట్టే. అలాంటి శక్తి ఒకరి చేతిలో ఉండడం విశ్వానికి ఎంత ప్రమాదమో ఓడిన్కి బాగా తెలుసు. రెండో కారణం, ఇన్ఫినిటీ స్టోన్ను ఉపయోగించడం చాలా ప్రమాదకరం. మనము థానోస్ను చూసాం. ఇన్ఫినిటీ గాన్లెట్ పూర్తయ్యాక అతను దాని శక్తిని పూర్తిగా తట్టుకోలేకపోయాడు. ఒక స్నాప్తోనే అతని శరీరం తీవ్రంగా దెబ్బతినింది. రెండోసారి స్టోన్స్ ఉపయోగించినప్పుడు దాదాపు నాశనమైపోయాడు. అలాంటి పరిస్థితి వస్తుందని ఓడిన్కి ముందే తెలిసి ఉండవచ్చు. అందుకే వాటిని సేకరించడం కంటే దూరంగా ఉంచడమే మంచిదని భావించి ఉండవచ్చు. మూడో కారణం మరింత సింపుల్. ఓడిన్కి ఇన్ఫినిటీ స్టోన్స్ అవసరమే లేదు. అతను 9 రిలమ్స్ యొక్క రాజు. అతని వద్ద ఓడిన్ ఫోర్స్ ఉంది. ఆస్గార్డ్ సైన్యం ఉంది. వేల సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పటికే విశ్వంలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో అతను కూడా ఒకడు. అలాంటి వ్యక్తి మరింత శక్తి కోసం తన జీవితాన్ని ప్రమాదంలో ఎందుకు పెడతాడు? ఇక ఒక ఆసక్తికరమైన విషయం గమనించండి. థానోస్ మరియు ఓడిన్ ఇద్దరు ఒకే స్థానం నుంచి ప్రయాణం ప్రారంభించారు. ఇద్దరికీ అధికారం కావాలి. ఇద్దరికీ విశ్వాన్ని మార్చాలనే కోరిక ఉంది. ఇద్దరికీ అసాధారణ శక్తి ఉంది. కానీ వారి కథల ముగింపు మాత్రం పూర్తిగా వేరు. థానోస్ తన ఆశను ఎప్పటికీ వదలలేదు. అందుకే ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం విశ్వమంతా వెతికాడు. ఓడిన్ మాత్రం ఒక దశలో ఆగిపోయాడు. తన తప్పును గుర్తించాడు. తన ఆశను నియంత్రించాడు. అందుకే అతను థానోస్ కాలేదు. అందుకే ఓడిన్ ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం వెతకలేదు. అతనికి వాటి ఉనికి గురించి తెలుసు. వాటి శక్తి గురించి కూడా తెలుసు. వాటి ప్రమాదం గురించి కూడా బాగా తెలుసు. కానీ వాటి వెంట వెళ్ళడం చివరికి తనను కూడా ఎలాగా థానోస్ లాగా మార్చేస్తుందని అతను గ్రహించాడు. అందుకే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ని వెంబడించడం కాదు, వాటికి దూరంగా ఉండడం మంచిదని. థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ని సంపాదించి విశ్వంలో సగం జనాభాను మాయం చేశాడు. కానీ ఓడిన్కి వాటి గురించి తెలిసి కూడా వాటి వెంట వెళ్ళలేదు. ఎందుకంటే అతను అర్థం చేసుకున్న ఒక నిజం థానోస్ ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు. ఈ యూనివర్స్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అని సంపాదించిన వాడు కాదు, అన్నీ సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ వాటి వెంట వెళ్లకుండా ఆగగలిగిన వాడు. అదే ఓడిన్ని రాజుగా కాదు, ఒక లెజెండ్గా మార్చింది. అయితే ఇక్కడితో ఓడిన్ కథ పూర్తవ్వలేదు. ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని మీరు గమనించారా? ఓడిన్ బతికున్నంత కాలం థానోస్ ఎప్పుడూ కూడా నేరుగా ఆస్గార్డ్పై దాడి చేయలేదు. కానీ ఓడిన్ మరణించిన కొద్ది కాలానికి థానోస్ ప్రత్యక్షమై టెసరాక్ట్ను స్వాధీనం చేసుకున్నాడు. ఇది ఓడిన్ శక్తికి థానోస్ కూడా కొంతవరకు గౌరవం ఇచ్చాడనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. కానీ ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది. అసలు ఓడిన్ ఎంత శక్తివంతుడు? విశ్వంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకడైన థానోస్ కూడా అతను బతికినంత కాలం ఎందుకు ఆస్గార్డ్ జోలికి వెళ్ళలేదు? మార్వెల్ సినిమాలలో పూర్తిగా చూపించిన ఓడిన్ శక్తులు ఏమిటి? ఓడిన్ ఫోర్స్ ఎంత బలమైనది? నిజంగా థానోస్కి ఓడిన్ ఒక అడ్డంగా కనిపించాడా? అంటే థానోస్ ఓడిన్కి భయపడ్డాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉన్న మరో ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో ఓడిన్ అసలు శక్తులు, అతని విజయాలు, ఇంకా థానోస్తో పోలిస్తే అతని స్థానం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.